అందరికీ నమస్కారం. ఈరోజు కథ మదిమీటిన మౌనరాగం పార్ట్ 11. రచించిన వారు వేమూరి శ్రీలత గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నాకు 2 అక్కలు, 3 తమ్ముళ్ళు, 1 చెల్లి అన్న బుజ్జి మాటలు గుర్తుకు వచ్చాయి మిథిలాకు. బుజ్జన్నయ్య అంటూ ఎదురు వచ్చిన రామలక్ష్మణులు గుర్తుకు వచ్చారు. మరి ఇందాక వచ్చిన రామలక్ష్మణులు అని అడిగింది సందేహంగా మిథిల. మా వారి స్నేహితుడు. అతనికి ఎలా వచ్చిందో HIV వచ్చింది. భార్యాభర్త ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. బంధువులందరూ కూడా పిల్లలకు కూడా రోగం ఉంటుంది, మాకు వద్దు అని వెళ్ళిపోయారు. ఇక అప్పటి నుండి వాళ్ళు కూడా మాతోనే చెరో ముద్ద తింటున్నారు. సరే తల్లి, ఇవన్నీ చెప్పి నిన్ను బెదరగొట్టేసినట్లున్నాం. కాఫీ తాగుతావా అంది సుమిత్ర. హా, తాగుతాను ఆంటీ అంది నీరసంగా మిథిల. అందుకే నేను వద్దంటే వచ్చావు. చూడు ఎలా అయిపోయావో. కాఫీ తాగి క్యారవాన్లోకి పద, పడుకుందువు గాని. మళ్ళీ నువ్వు లేచేసరికి సగం దూరం వెళ్ళిపోతాం అంటూ వచ్చాడు బుజ్జి. వెళితే మీరు వెళ్ళండి, నేను 2 రోజులు ఆంటీ దగ్గర ఉండి వస్తాను బెదిరించినట్లుగా నవ్వుతూ అంది. అతని హెల్పింగ్ నేచర్ గురించి తెలుస్తున్న కొద్దీ ఆమెకు ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందంగా ఉంది. ఎక్కడో ఒక మూల తన ఆస్తి అందం చూసి తన బెస్ట్ ఇంప్రెషన్ కోసం బుజ్జి అతి మంచితనం నటిస్తున్నాడేమోనని అనుమానం. కానీ ఏమీ లేని మతిస్థిమితం లేని అమ్మాయిని ఎంత జాగ్రత్తగా చూస్తున్నాడో చూసిన ఆమెకు తన మీద అతను చూపించే కేరింగ్ నటన కాదు అని అర్థమవుతుంటే ఆమె మనసు గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది అని గంతులు వేస్తుంది. ఆంటీ, ఇందాక అడిగారు కదా, 5th మంత్ వచ్చింది అంది ప్రేమగా పొట్ట మీద చేయి వేసి మురిపెంగా చూసుకుంటూ. సిటీ సూర్యుడు బహుళ అంతస్తుల భవనాల మధ్య దోబూచులాడుతుంటే పల్లెటూరి సూర్యుడు ఉదయమే ప్రభంజనంలా చురచురలాడేస్తున్నాడు. మితు ఉదయం లేచేసరికి ఇల్లంతా పండగ వాతావరణం కనబడుతుంది. పసుపు పచ్చని తాటాకు చూర్లకు ఆకుపచ్చని మామిడి తోరణాలు వయ్యారంగా ఉయ్యాలలూగుతున్నాయి. ముంగిలి మొత్తం పచ్చటి కల్లాపి మీద తెల్లటి రంగవల్లులు సిగ్గుతో వంకర్లు తిరిగినట్లు ముచ్చటగా కనపడుతున్నాయి. బుజ్జి, డ్రైవర్, సుబ్బు ఇంకా 2 మగవాళ్ళు కలిసి వాకిలి ముందు షామియానా నిలబెడుతున్నారు. నిన్న వెళ్ళిపోదామని హడావిడి చేసిన మనిషి తెల్లారేసరికి ఈ ఫంక్షన్ ఏంటో అనుకుంటూ అయోమయంగా చూస్తుంది మిథిల. మితు, లేచావా? ఫ్రెష్ అయి వచ్చేయి, టిఫిన్ చేద్దువు, మళ్ళీ లేట్ అయిపోతుంది అంటూ చెప్పి హడావిడిగా వెళ్ళిపోయింది వాణి. రాత్రి బుజ్జి క్యారవాన్లో పడుకోమన్నా కానీ కావాలని ఇంట్లోనే ఉంటానని పట్టుబట్టి ఇక్కడే పడుకుంది. వింతగా ఆమెకు ఇది కొత్త చోటులా అనిపించడం లేదు. తన సొంత వాళ్ళ మధ్య మసిలినట్లు ఉంది. ఏమిటి లేట్ అయ్యేది అనుకుంటూ ఫ్రెష్ అయి వచ్చింది. మితు, ఈ చీర కట్టుకో అంటూ ఒక చేత్తో పాలు, ఒక చేత్తో శారీ కవర్ తీసుకొని వచ్చింది వాణి. శారీ తీసుకొని చేతితో పట్టుకొని ఆశ్చర్యంగా చూస్తూ, శారీనా? దేనికి? అయినా నాకు కట్టుకోవడం రాదుగా అంది మిథిల. ఓహో, ఈ సిటీ పిల్లలతో ఇదొకటి ఉంది కదా. అయితే నువ్వు టిఫిన్ చేసేయి, నేను వచ్చి జడవేసి చీర కడతాను అని బ్లౌజ్ తీసి విడిగా పెట్టి వెళ్ళిపోయింది వాణి. మితు టిఫిన్ అయ్యేసరికి వచ్చేసింది వాణి. ఎన్నడూ మెలికలు తిరగని జుట్టును పాయలు తీసి మెలికలు తిప్పుతూ జడాల్లేసింది. మిర్రర్ వర్క్ రెడ్ కలర్ జార్జెట్ శారీ, ప్లెయిన్ బ్లౌజ్, జడ కిందుగా జోడించిన ఎర్రటి కనకాంబరాలు అలంకరిస్తుంటే ఆమె చేతుల్లోని ఆత్మీయతకు కాదు అనాలనిపించడం లేదు మిథిలాకు. 9 గంటలకల్లా మితుని రెడీ చేసి చేయి పట్టుకొని వరండాలోకి తీసుకువచ్చింది వాణి. అప్పటికే షామియానాలోని కుర్చీల నిండా ఆడవాళ్ళు కూర్చొని ఉన్నారు. వరండాలో ఉన్న మహారాజా కుర్చీలో ఏం జరిగేది అర్థం కానట్లు చూస్తున్న మిథిలాను కూర్చోబెట్టింది వాణి. ముందు టీపై నిండా గాజు ప్లేట్లలో కుంకుమ, గంధం, అక్షింతలు, గాజులు అన్నీ రాసులుగా పోసి ఉన్నాయి. సీతా సీమంతమే రంగరంగ వైభవములే
ప్రేమానందమే నింగి నీల సంబరములే. పక్కనే ఎవరో పట్టులంగా కట్టుకున్న పిల్ల శ్రావ్యంగా పాడుతుంది. మిథిల ఒక్కసారి కళ్ళెత్తి వాణి వంక చూసింది. అవును అన్నట్లు కళ్ళు ఆర్పి మిథిల బుగ్గలు పట్టుకొని లాగింది. ఒక్కొక్కరుగా ముత్తైదువులు వచ్చి కుంకుమ పెట్టి గంధం పూసి అక్షింతలు వేసి చేతులకు గాజులు తొడిగి ఆశీర్వదించి వెళ్ళసాగారు. పక్కనే వెదురు బుట్టలో ఉన్న అరటిపళ్ళు తాంబూలం గాజులు ముత్తైదువులకు మిథిల చేత ఇప్పించసాగింది వాణి. ఎవరు సుమిత్ర ఈ అమ్మాయి? మీ బంధువుల్లా లేదే? కొంపతీసి మాకు చెప్పకుండా కొడుకు పెళ్లి చేసేసావా ఏమిటి? వేళాకోళంగా అడిగింది వరసైనావిడ. నీకు చెప్పకుండా కొడుకు పెళ్లి చేస్తే ఊరుకుంటావా వదినా? నన్ను ఊరంతా ఆరడి పెట్టవు. ఈ పిల్ల మా వాడి ఆఫీస్లో పనిచేస్తుంది. వాడి స్నేహితురాలు. మళ్ళీ మాకు ఏదో బీరకాయ పీచు చుట్టరికం కూడా ఉందిలే. వరుసకు మేనకోడలు అవుతుంది. తనకు తల్లి తండ్రి లేరు. అందుకే నీళ్లు పోసుకున్న పిల్లకి సీమంతం చేస్తే శుభం జరుగుతుంది అని నేనే చేయిస్తున్నాను. భోజనం టైం వరకు ఉండి భోజనం చేసి వెళ్ళండి వదినా అంది సుమిత్ర నవ్వుతూ. బుజ్జి నువ్వు కూడా వేయొచ్చు మీ ఫ్రెండ్కి అక్షింతలు రా అని కేకేసింది వాణి. వచ్చి గులాబీ రేకులు కలిపిన అక్షింతలు చేతిలోకి తీసుకొని అక్షింతలు వేస్తూ మిథిల వంక చూశాడు. శుభాశిస్సులు అందించే ముత్తైదు ఆశీర్వచనాలు అక్షింతలై, రామయ్య సౌభాగ్యం సీతమ్మ నుదుట సింధూరమై, అతివ అందం చిరుగడ్డాన శ్రీగంధమై, మంగళమగు చిరు గలగలలు ముంజేతి మట్టి గాజులై, పడతి ఐదోతనం పసుపు పారానై, నిలువెత్తు స్వర్ణ సీత మిథిల రూపై. అతని కళ్ళు రెప్పపడలేదు. ఎన్నడూ మనసుని కదిలించని ఆమె లావణ్యం అతని కళ్ళని జిగేల్మనిపించింది. ఆమెను తనివితీరా చూస్తున్న అతని చూపు చిరుగాలికి కదలాడిన బయట వెనుకగా అప్పుడప్పుడే ఉబ్బరిస్తున్నట్లు కనపడుతున్న నడుముపై పడగానే మనసుకు చొల్లున కొరడా తగిలినట్లు ఉలిక్కిపడి తలదించుకున్నాడు. దేవతలు కురిపించే పూలవర్షంలా అక్షింతలు మీద పడుతుంటే అరచేయి దోసిలి పట్టి చూసుకుంది మిథిల. గౌరీ పూజ చేయని తన చేతులు సీమంతపు తాంబూలం పంచుతుంటే ఏ అనుభూతి పొందాలో కూడా అర్థం కాలేదు ఆమెకు. వాణి హారతి ఇచ్చి లేపుతుంటే మితిమీరిన సంతోషం దుఃఖంలా మారి ఆమెను కుదిపేసింది. గాలిలో వ్యాపించిన పరిమళం తన ప్రభావం ఉన్నంతసేపు పరిమళించినట్లు సాయంత్రం అయినా ఉదయం జరిగిన వేడుక మర్చిపోలేకుండా ఉంది మిథిల. మధ్యాహ్నం అందరూ వెళ్ళిపోయిన తర్వాత సుమిత్ర దగ్గర ఆశీర్వాదం తీసుకున్నప్పుడు ఆమెను దగ్గరకు తీసుకొని, ఏ పరిస్థితుల్లో బుజ్జి మీ ఇంట్లో ఉంటున్నాడో రాత్రి చెప్పాడమ్మా. నువ్వు జీవితంలో నష్టపోయింది చాలా ఎక్కువే. కానీ దేవుడు రాసిన రాతకు తలవంచి మనం కొత్త జీవితాన్ని నిర్మించుకోవాలి. ధైర్యంగా ఉండు తల్లి, అంతా మంచి జరుగుతుంది అన్న సుమిత్ర మాటలు గుర్తుకు వచ్చాయి. ఆమెకు ఎందుకో చాలా ధైర్యంగా అనిపించింది. ఏమీ లేని ఇంట్లో ముగ్గురు కాదు నలుగురు అనాథలను పోషిస్తూ కూడా అంత మనోనిబ్బరంగా ఉన్న సుమిత్రను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అప్పుడే టీ తీసుకోండి మిథు అంటూ లోపలికి వచ్చింది వాణి. వాణిని చూస్తూ, వాణి ఇంత ధైర్యంగా ఇంతమంది మనుషుల భవిష్యత్తు భారం మోస్తున్నారు. నాన్న కూడా లేరు. బుజ్జి ఒక్కడే జాబ్ చేయాలి. అసలు ఇంతకుముందు ఏం చేసేవారు? కుతూహలంగా అడిగింది మిథిల. బయటకి రండి మిథు అంటూ ఇంటి వెనుకకు నడిచింది వాణి. ఇంటికి దక్షిణంలో ఉన్న చెరువుని చూపిస్తూ, ఇదిగో ఈ చెరువు ఉంది కదా, దీని వెనకాల కనిపించే 5 ఎకరాల వ్యవసాయ భూమి మనదే. మన చేన్లోకి నీళ్లు వెళ్ళిన తర్వాతే ఎవరికైనా. మన చేన్లోకి వెళ్ళాలంటే ఈ చెరువు గట్టునే వెళ్ళాలి. నాన్న చనిపోయిన తర్వాత ఇంకేం వ్యవసాయం చేస్తారు? నాకు అమ్మేయండి అని మన చేను అవతలి చేను ఆసామి కృష్ణంనాయుడు అడిగాడు. అమ్మ అమ్మనని చెప్పింది. తర్వాత ఎవరికి లంచం పెట్టి పుట్టించాడో కానీ ఈ చెరువు గట్టు స్థలం తనది అని డాక్యుమెంట్స్ పుట్టించాడు. ఇక మనకు చేన్లోకి వెళ్ళి వ్యవసాయం చేసే దారి లేదు.
ఇంకే దారి లేదు, అతనికే అమ్మాలి. ఏం జరుగుతుందో చూద్దాం. అమ్మొద్దు అని అమ్మ, తమ్ముడు పట్టుబట్టారు. అంతే, ఇక వ్యవసాయం కూడా ఆగిపోయింది. ఇంతకు ముందు ఉన్న ఇల్లు కూడా కూలిపోతే ఇక ఈ ఇంట్లో గడుపుతున్నాము అంది విచారంగా. అటువైపు పరిశీలనగా చూసింది మిథిల. క్షవరం చేయించుకొనని మారం చేసిన చంటాడి తలలా రేళ్ళు దుబ్బు విపరీతంగా పెరిగిపోయి బీడు పట్టిపోయినట్టుంది చేను. ఉదయం 11 గంటలు. నడినెత్తి మీదికి ఎక్కుతున్న సూర్యుడు ఇంటి నీడను విస్తరించకుండా అడ్డుపడుతున్నాడు. మిథిల ఎప్పుడు బయలుదేరుతామంటుందేమో అన్నట్లు ఉదయం లేచిన దగ్గర్నుంచి ఎదురు చూస్తున్నాడు బుజ్జి. ఆ ఊసే లేనట్లు సాయమ్మ కూతురు చిన్నపాపతో ఆడుకుంటున్న మిథిల వైపు విచిత్రంగా చూస్తూ వాకిట్లో కుర్చీలో కూర్చున్నాడు. ఏరా మామా అంటూ వచ్చిన సుబ్బుతో, ఏరా నిన్న హడావిడిలో అడగలేదు, అరకు నుంచి ఎప్పుడు వచ్చావు, లీవ్లో వచ్చావా అన్నాడు బుజ్జి. ఏకంగా లీవే ఇచ్చేశారు, ఆన్లైన్ పర్చేసింగ్ అట, నా పోస్ట్ హుష్ కాకి అన్నాడు నీరసంగా సుబ్బు. హాయ్ సుబ్బు అంటూ పక్కన చైర్లో సెటిల్ అయింది మిథిల. మేడం అంటూ నుంచున్నాడు. నువ్వు బుజ్జి ఫ్రెండ్ అయితే నాకు కూడా ఫ్రెండే, కాల్ మీ జస్ట్ మిథు అంది నవ్వుతూ. హాయ్ బాయ్ లాంటి హైఫై ఫ్రెండ్స్ మాత్రమే తెలిసిన ఆమెకు ఈ పల్లెటూరి కల్మషం లేని స్నేహం సరదాగా ఉంది. సుమిత్రమ్మ గారి ఇల్లు ఇదేనా? చేతిలో పేపర్లు చూసుకుంటూ గేటు దగ్గర నుంచి అడిగాడొక వ్యక్తి. అవును రండి అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు బుజ్జి. నేను ఎంఆర్ఓ ఆఫీస్ నుండి వచ్చానండి. ఈ ఇన్ఫర్మేషన్ సుమిత్ర గారికి ఇవ్వమని మా సార్ పంపారు అన్నాడు చేతిలో ఉన్న పేపర్స్ బుజ్జి వైపు చూపిస్తూ. ఏంటి ఇవి? ఆశ్చర్యంగా అడిగాడు బుజ్జి. తన తల్లికి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ప్రత్యేకంగా పంపిన పేపర్స్ ఏమిటో అనుకుంటూ. చేతిలోని పేపర్స్ చూస్తూ, గవర్నమెంట్ స్థలాలైన పోరంబోకు భూముల లిస్ట్ ఇది. ఇందులో ఈ చెరువుగట్టు గవర్నమెంట్ స్థలమేనని మెన్షన్ చేసి ఉంది. ఇది ఎవరి ప్రైవేట్ భూమి కాదు. మీరు చేనుకు వెళ్ళే దారిని అడ్డగిస్తున్నారట కదా, ఎవరు అడ్డగిస్తున్నారో వారి మీద మీరు కేసు ఫైల్ చేయవచ్చు. ఒకసారి వారికి ఈ డాక్యుమెంట్ చూపించి కేసు వేస్తామని చెప్పండి. వాళ్ళు ఇంకా ఒప్పుకోకపోతే ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళకి చెప్పవలసిన రీతిలో చెప్తారు. అంతవరకు రాదులేండి, ఇప్పటికే వార్నింగ్ వెళ్ళిపోయి ఉంటుంది. ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు అంటూ ఆ డాక్యుమెంట్ ఫోటో సాఫ్ట్ కాపీ బుజ్జి చేతికిచ్చి వెళ్ళిపోయాడు. సుమిత్ర గడపలో నుంచొని ఆశ్చర్యంగా చూస్తుంది. అతను వెళ్ళగానే గేట్ ముందు ఆగిన కారులో నుండి కృష్ణంనాయుడు దిగి సరాసరి వచ్చి వరండాలో కుర్చీలో కూర్చొని గడపలో ఉన్న సుమిత్ర వంక చూస్తూ, ఏమిటి సుమిత్రమ్మ, నీకు పొలం అమ్మడం ఇష్టం లేకపోతే నాతో మాట్లాడితే సరిపోయేది కదా, దీనికోసం పెద్దవాళ్ళ వరకు వెళ్ళాలా అంటూ మిథిల వైపు చూసి తల వంచుకొని, సరే అయిపోయిందేదో అయిపోయింది. నా చెల్లెల్లాంటి దానివి, నీకు ఏ అవసరం వచ్చినా నాకు కాకితో కబురు పంపు చాలు. చేను చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు నేను చేసి పెడతాను. ఇక నీ చేత్తో కాస్త మజ్జిగ ఇస్తే తాగి వెళ్తాను అన్నాడు. అప్పటికే వాణి మజ్జిగ గ్లాస్తో వచ్చింది. మజ్జిగ తాగి వెళ్తున్న కృష్ణంనాయుడిని చూస్తూ, ఈ రోజుల్లో న్యాయం కూడా కరెన్సీ నోట్లు వీచే గాలితోనే ఊపిరి పీల్చుకుంటుంది అంటూ నవ్వాడు సుబ్బు. ఇక బయలుదేరుదామా బుజ్జి? సుబ్బు నువ్వు కూడా రా, మా కంపెనీలో జాయిన్ అవుదువు గాని అంటూ లేచింది మిథిల. మిథు, నువ్వు ఇక్కడికి రావడం మా జీవితంలో పెద్ద సమస్యను తీర్చింది. చేతులు జోడిస్తున్న సుమిత్రాని, తప్పాంటి, మీ ఆశీస్సులు చాలు నాకు అంటూ హత్తుకుంది మిథు. రెండు జాతులైన చిలుక గోరింకలకు జంట కట్టే ఈ సంఘం ఒకే జాతి మనుషుల జంటకు మాత్రం కులం మతం అంటగడుతుంది. పెళ్లి కూతురు ముస్లిమట. అక్కడక్కడ బంధువులు నవ్వుకునే నవ్వులు చెవిన పడుతున్నాయి. క్యా ఫర్హానా, హమారా ఖాందాన్ మే లడ్కా నై మిలా క్యా? హిందీలో ప్రశ్నలు షికారు చేస్తున్నాయి. ముస్లింల జర్దోసి మిలమిలలు, హిందువుల కాంజీవరం గరగరలు కలిసి ఫంక్షన్ హాల్ మొత్తం రెపరెపలాడుతున్నాయి. స్టేజ్ మీద అందమైన నీలిరంగు సూట్లో గగన్, మ్యాచింగ్ నీలిరంగు గాగ్రాలో తెల్లగా మెరిసిపోతున్న రోషిని,
మొహాలు ఆనందంతో ఫంక్షన్ హాల్లోని నియాన్ లైట్లను మించిన వెలుగులు వెలుగుతున్నాయి. హాఫ్ శారీలో నిండుగా చిరుపట్టతో హడావిడిగా తిరుగుతున్న మిథిల, ఆమెని అనుసరిస్తూ అంతకు మించిన డ్యూటీ తనకు లేనట్లు తిరుగుతున్న బుజ్జి అందర్నీ ఆకర్షిస్తున్నారు. శ్వేత మరణం వల్ల మిథిల పెళ్లి గురించి అనౌన్స్ చేయలేకపోయాం అని అందరి చూపులకు సమాధానం చెబుతున్నారు రామభద్రం గారు. వచ్చే అతిథులను ఆహ్వానిస్తూ హడావిడిగా తిరుగుతున్న కొడుకు కోడల్ని చూస్తున్న రామభద్రం గారికి గగన్ వచ్చిన రోజు కొడుకు చేసిన రాద్ధాంతం గుర్తుకు వచ్చింది. ఫర్హానా వచ్చి మాట్లాడి వెళ్ళిన తర్వాత కూడా విజయ్ ఏం సమాధానం చెప్పకపోయేసరికి గగన్ బెంగళూరు నుండి వచ్చేశాడు. అసలు మీ ప్రాబ్లం ఏంటి డాడీ అని అడుగుతున్న కొడుకు వైపు సూటిగా చూశాడు విజయ్. చూడు, అదిగో ఎవడినో చేసుకొని బిడ్డను కూడా కంటుంది. వీళ్ళని చిన్నప్పటి నుండి చూసాం, జీవితం మొత్తం ఇక్కడే దారపోసాం. సోఫాలో కూర్చున్న మితుని బుజ్జిని చూస్తూ కోపంగా అన్నాడు విజయ్. డాడీ, గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి, మనం ఇక్కడకు ఎలా వచ్చాం, ఎందుకు వచ్చాం? మీకు గుర్తు లేకపోయినా నాకు బాగా గుర్తుంది. మీరు మీ బిజినెస్ మొత్తం లాస్ చేసుకొని ఇక్కడికి మామయ్య మీద ఆధారపడడానికి వచ్చారు. మమ్మీ కూడా చిన్నప్పటి నుంచి ఏదో శ్వేతని మితుని ఉద్ధరించడానికి వచ్చినట్లు మాట్లాడేది. మనకి జరగక మన అవసరం కోసం వచ్చి వాళ్ళ కోసం మన బ్రతుకు త్యాగం చేసినట్లు మాట్లాడడం తప్పు, స్థిరంగా అన్నాడు గగన్. వరుసైన వాళ్ళం, ఆ మాత్రం మితుని చేసుకునే హక్కు మనకి లేదా? చిన్నప్పటి నుంచి చూసిన మనం పనికి రాకుండా పోయాము. నువ్వు కూడా చేసుకోవాలని అనుకున్నావు కదా, ఇప్పుడు చూడు, మాట వరుస కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చింది, నిష్ఠూరంగా అంది శాంతి. అవునమ్మా, మీరు చేసే ఒత్తిడికి తట్టుకోలేక నేనే ఏం చెప్పాలో తెలియక మన చేతిలో ఉన్న పిల్ల ఎక్కడికి పోతుందిలే అని కూడా నీతో అన్నాను. అయినా నేనే మీరు ఎక్కడ ఇష్టం లేని పెళ్లి చేస్తారు అని భయపడ్డాను. ఇక ఎవరి అండా లేని మితు ఏం చేస్తుంది? ఎక్కడ మీరు నాతో తన పెళ్లి బలవంతంగా చేసేస్తారు అని భయపడి మీకు చెప్పకుండా తాను ప్రేమించిన అతన్ని చేసుకుంది. తప్పేముంది మమ్మీ, నచ్చజెపుతున్నట్లు అన్నాడు తల్లితో గగన్. నా చెల్లెలికి మగపిల్లలు లేరు, నువ్వు ఒక్కగానొక్క మేనల్లుడివి. నీకు కాకుండా వేరే వాళ్ళు ఈ ఆస్తికి వారసులు ఎలా అవుతారు? ఆస్తి చేజారిపోయింది అన్న ఉక్రోషంతో అన్నాడు విజయ్. ఏంటి డాడీ ఆస్తి ఆస్తి? ఎంత ఆస్తి ఉంటే ఆశ తీరుతుంది? చేతి నిండా ఆస్తి ఉంటే మీ దురలవాట్లకు మీరు ఎప్పుడో బలైపోయేవారు. అయినా మీరు చేసే ఫ్రాడ్స్ మితుకి కానీ మాకు కానీ తెలియదు అనుకుంటున్నారా? ఆవేశంతో మాట్లాడుతున్న వాడల్లా మితు వంక చూసి ఒక్కసారిగా ఆపేశాడు గగన్. ఫ్రాడ్స్ అని గగన్ నోటి వెంట వినగానే స్టన్ అయినట్లు నిలబడిపోయాడు విజయ్. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.